గర్భాశయ క్యాన్సర్ రావడానికి 2 మెయిన్ కారణాలు. ఒకటి లావుగా ఉండటం, 2 షుగర్, డయాబెటీస్. ఈ 2 ఉన్న వాళ్ళలో గర్భాశయ క్యాన్సర్ ఎక్కువగా చూస్తున్నాము. ఈ మధ్యన డయాబెటీస్ అండ్ లావుగా ఉండటము చిన్న వయసు వాళ్ళలో కూడా ఎక్కువగా చూస్తున్నాము. ఎస్పెషలీ పీసీఓడి ప్రాబ్లం ఉన్న ఆడవాళ్ళు, ఒబిసిటీ, వాళ్ళ బాడీ వెయిట్ ఎక్కువగా ఉంటుంది అండ్ వాళ్ళకి షుగర్, బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నాయి. సో ఈ గర్భాశయ క్యాన్సర్ అనేది చిన్న వయసులో వాళ్ళల్లో కూడా ఈ మధ్యన ఎక్కువగా చూస్తున్నాము. ఒకప్పుడు 50 దాటిన వాళ్ళల్లో ఈ క్యాన్సర్ ఎక్కువగా చూసేవాళ్ళము. అండ్ అలా అని షుగర్ లేని వాళ్ళకి రాదని కాదు, లేదా సన్నగా ఉండే వాళ్ళలో గర్భాశయ క్యాన్సర్ రాదని కాదు. ఈ గర్భాశయ క్యాన్సర్ మాకు డాక్టర్లకి నచ్చుతుంది. ఎందుకంటే ఈ క్యాన్సర్ పెరిగి అది సెకండ్, థర్డ్ స్టేజ్కి వెళ్ళక ముందే ఆ స్త్రీకి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. నెలకి 4 రోజులు, 5 రోజులు కాకుండా నెలలో 10 సార్లు బ్లీడింగ్ కనిపించవచ్చు, లేదా 10 రోజులు, 15 రోజుల వరకు కనిపించవచ్చు. సో బ్లీడింగ్ కాజ్ చేస్తుంది కాబట్టి, లేదా బ్లీడింగ్ అయిపోయి మెనోపాజ్ ఏజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయిన వయసు తర్వాత మళ్ళీ బ్లీడ్ అయితే ఎవరైనా ఆబ్వియస్లీ కంగారు పడతారు. అదేంటి ఇన్ని రోజులు అవుతుంది, ఆర్ అదేంటి ఆగిపోయిన తర్వాత మళ్ళీ నాకు బ్లీడింగ్ అవుతుంది. సో ఈ వయసు వాళ్ళు వచ్చేస్తారు, అదేంటి అమ్మో నాకు ఈ వయసులో బ్లీడింగ్ అవుతుంది అని. సో ఈ గర్భాశయ క్యాన్సర్ని తొందరగా పట్టేసుకుంటాము. బికాస్ అది బ్లీడింగ్ కాజ్ చేసి చెప్పేస్తుంది, అది పెద్దగా మారకముందే నేను వచ్చేస్తున్నాను, మీరు జాగ్రత్త పడండి అని. చిన్న వయసు అంటే 20, 30, 35, 40 వయసు వాళ్ళల్లో బ్లీడింగ్ నెలకి ఒక్క పీరియడ్కి ఇంకో పీరియడ్కి మధ్యలో బ్లీడింగ్ కనిపిస్తుంటే అది గర్భాశయ క్యాన్సర్ లక్షణము. ఈ వయసు వాళ్ళు యూజువలీ పీరియడ్లో ఏదో తేడా వచ్చింది, లేదా థైరాయిడ్ ఉంది అని ఏదో ఒక రీజన్తో వెంటనే డాక్టర్ దగ్గరికి రారు. సో ఈ వయసు వాళ్ళల్లో మటుకు గర్భాశయ క్యాన్సర్ వస్తే కొంచెం లేట్గా పట్టుకుంటున్నాము. సో ఏ వయసు వాళ్ళైనా పీరియడ్కి మధ్యలో అవ్వకూడనప్పుడు బ్లీడింగ్ అవుతుంటే ఖచ్చితంగా మీరు డాక్టర్తో చెక్ చేయించుకోవాలి. బికాస్ అది గర్భాశయ క్యాన్సర్ లక్షణము. ఎవరికైనా 40 దాటిన వాళ్ళకి 1 ఏడాది పాటు పీరియడ్స్ ఆగిపోయి అప్పుడు కానీ మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అయ్యింది అంటే వాళ్ళల్లో క్యాన్సర్ ఉండే ఛాన్స్ చాలా ఉంది. ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి రావాలి. మా దగ్గరికి ఎంతోమంది 55, 60, 65 వయసు వాళ్ళు వస్తారు. ఇలా మళ్ళీ బ్లీడింగ్ కనిపిస్తుంది, 9 నెలల క్రితం కనిపించింది, మళ్ళీ 6 నెలల క్రితం కనిపించింది, మళ్ళీ ఇప్పుడు కనిపించింది, అందుకని ఇప్పుడు వచ్చాము అంటారు. వాళ్ళకి చూస్తే గర్భాశయ క్యాన్సర్ ఉంటుంది, అది సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో ఉంటుంది. బికాస్ వాళ్ళు 9 నెలలు, ఏడాది పాటు అలాగే ఆ బ్లీడింగ్ అవుతున్నప్పుడు పట్టించుకోకుండా ఉండిపోయారు. కాబట్టి మెనోపాజ్ వచ్చిన ఏ వయసు వాళ్ళైనా 40 దాటాక 1 ఏడాది పాటు ఏ బ్లీడింగ్ లేకుండా మళ్ళీ బ్లీడింగ్ అయితే మీకు గర్భాశయ క్యాన్సర్ ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ. ఎస్పెషలీ మీకు కానీ షుగర్ కానీ కొంచెం బాడీ వెయిట్ ఎక్కువ ఉంటే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ. మీరు ఖచ్చితంగా వచ్చి డాక్టర్తో చూపించుకుని, స్కాన్ చేయించుకుని క్యాన్సర్ లేదు అని నిరూపించుకోవాల్సి వస్తుంది. ఇండియాలో అబార్షన్, మిస్క్యారేజ్ ఈ 2 వర్డ్స్కి తేడా లేకుండా వాడతారు. అబార్షన్ అంటే ఒక స్త్రీ తనకు వచ్చిన ప్రెగ్నెన్సీ ఉంచుకోవడం ఇష్టం లేక తీపించుకోవడం. ఒక స్త్రీ గర్భవతి అయినప్పుడు తనకి తెలియకుండానే బ్లీడింగ్ అయిపోయి ఆ ప్రెగ్నెన్సీ బయటికి వచ్చేస్తుంటే, ప్రెగ్నెన్సీ నిలవకపోతే దాన్ని మిస్క్యారేజ్ అంటాము. సో అబార్షన్ మనిషి ఇష్టం లేకుండా తీపించుకునేదాన్ని, లేదా బేబీలో లోపాలు ఉండి తీపించుకునే ప్రెగ్నెన్సీని అబార్షన్ అంటాము. ఎంతోమందికి మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి. మిస్క్యారేజ్ ఎందుకు అవుతుందో 90% కారణాలు మాకు తెలీదు. ప్రతి 4 ఆడవాళ్ళలో ఒకరికి వాళ్ళకి 2వ నెల పడక ముందే మిస్క్యారేజ్ అయిపోతుంది. ఇందులో ఎంతోమందికి వాళ్ళకి మిస్క్యారేజ్ అయిందని కూడా వాళ్ళకి తెలీదు. ప్రెగ్నెన్సీ వస్తుంది, పీరియడ్ కొన్ని రోజులు లేట్ అవుతుంది, వస్తుందేమో పీరియడ్ చూద్దాము అనే లోపు బ్లీడింగ్ అయిపోతుంది, వాళ్ళది పీరియడ్ అనుకుంటారు. అది ఒక మిస్క్యారేజ్ అయి ఉండొచ్చు.
కొంతమందికి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అవుతుంది, అయిన 2-3 వారాలకి బ్లీడింగ్ అది స్టార్ట్ అవుతుంది. స్కాన్లో చెప్తాము ఈ ప్రెగ్నెన్సీ పెరగట్లేదు, ఈ ప్రెగ్నెన్సీలో బలం లేదు, ఇది బయటకు వచ్చేస్తుంది అని. దీన్ని మిస్క్యారేజ్ అంటాము. మిస్క్యారేజ్కి యూజువలీ కారణం అంటూ ఒకటి ఉండదు. మీరు ఆలోచిస్తే ఇప్పుడు 100 విత్తనాలు ఇచ్చి నాటండి ఇవి సాయిల్లో ఎన్ని మొక్కలు వస్తాయో చూద్దాము అంటే 100 విత్తనాలు వేసాను కదా 100 మొక్కలు వస్తాయి అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఒక 10-20 రాకపోవచ్చు, మిగతా 80 వస్తాయి. మనం పెద్దగా ఆలోచించం ఎందుకు ఈ విత్తనం పెరగలేదు అని. అలాగే ఒక ఎగ్ అండ్ స్పర్మ్ కలిసినప్పుడు అవి సక్సెస్ అవ్వకపోవచ్చు. దాని అర్థం ఆ ఎగ్లో లేదా ఆ ఎగ్ తయారు చేసిన స్త్రీలో లేదా ఆ స్పర్మ్ తయారు చేసిన పురుషుడిలో లోపం ఉందని మనం అనుకోవడానికి లేదు. బికాస్ ఎగ్ ఓన్లీ 48 అవర్స్ బతికి ఉంటుంది. సో ఒక స్త్రీ ఎగ్ రిలీజ్ చేసినప్పుడు 48 గంటల తర్వాత ఆ ఎగ్ పగిలిపోయి చనిపోతుంది. అలాగే ఒక పురుషుడు స్పర్మ్ తయారు చేసినప్పుడు ఆ స్పర్మ్ 6 రోజులే బతికి ఉంటుంది. 6 రోజుల తర్వాత ఆ స్పర్మ్ చనిపోతుంది. సో ఒక ఎగ్ స్పర్మ్ కలిసినప్పుడు ఆ ఎగ్ కానీ ఇక చనిపోయే స్టేజ్లో ఉన్న ఎగ్ అయితే లేదా ఆ స్పర్మ్ చనిపోయే టైం వచ్చింది, ఆ కరెక్ట్గా 6వ రోజున ఆ స్పర్మ్ చనిపోయే ఫ్యూ అవర్స్ ముందు ఆ స్పర్మ్ ఎగ్ని ఫర్టిలైజ్ చేస్తే ఆ ఎగ్ అండ్ స్పర్మ్ కాంబినేషన్లో బలం ఉండదు. అండ్ మనం అది అలా ప్లాన్ చేసుకోలేము. ఈ ఎగ్ ఎప్పుడు బయటకు వచ్చింది, 48 అవర్స్ ఎప్పుడు అయిపోబోతుంది, ఆ స్పర్మ్ ఆ పురుషుడిలో ఎప్పుడు తయారైంది, వీటిపైన మన కంట్రోల్ ఉండదు. సో ఎన్నోసార్లు ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి ప్రెగ్నెన్సీ అవుతాయి, టెస్ట్ పాజిటివ్ అవుతుంది, పీరియడ్ మిస్ అవుతుంది. బట్ వితిన్ 2 to 3 వీక్స్ బ్లీడింగ్ అయిపోయి ఆ ప్రెగ్నెన్సీ బయటకు వచ్చేస్తుంది. దాని అర్థం ఆ పర్టిక్యులర్ ఎగ్ అండ్ స్పర్మ్ కాంబినేషన్లో పవర్ లేదు, బలం లేదు. అలాంటి ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయితే ఆ ప్రెగ్నెన్సీలో ఎన్నో లోపాలు ఉండేవి. సో ఈ మిస్క్యారేజ్ అవ్వడం ఒకందుకు మన మంచికే. అంటే ఈ ప్రెగ్నెన్సీలో బలం లేదు, ఈ బేబీ సరిగా పుట్టదు, ఇలా కంటిన్యూ అయితే సో బాడీ రిజెక్ట్ చేసేస్తుంది. బలం లేనిది ఎందుకు పెంచడం, దీన్ని రిజెక్ట్ చేసేస్తే మళ్ళీ ఇంకో ప్రెగ్నెన్సీకి తయారవ్వచ్చు. సో మిస్క్యారేజ్ అనేది ప్రతి 4 ఒకరికి వస్తుంది, ప్రతి 4 ప్రెగ్నెన్సీస్లో ఒకటి మిస్క్యారేజ్ అవుతుంది. సో మిస్క్యారేజ్ అనేది మా డాక్టర్స్ని అస్సలు భయపెట్టదు. దానికి తోడు ఒక స్త్రీ లావుగా ఉన్న, పీసీఓడి ప్రాబ్లం ఉన్న, షుగర్ ఉన్న వాళ్ళ ఎగ్ క్వాలిటీ బాగోదు. సో ఎగ్ ప్రెగ్నెంట్ అవుతుంది, బట్ అయిన 2-3 వీక్స్కి బలంగా అది పెరగలేకుండా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఎవరికన్నా మిస్క్యారేజ్ అవుతున్నప్పుడు ఒకసారి రిఫ్లెక్షన్ ఉండాలి. నా హెల్త్లో ఏదన్నా తేడా ఉందా, విటమిన్ డెఫిషియన్సీ ఉందా, షుగర్ ఉందా, థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, బాగా లావుగా ఉన్నానా, ఇవేవి లేకపోతే చేయాల్సిందేం లేదు. ఇవి ఉంటే వీటిపైన యాక్షన్ తీసుకోవాలి, విటమిన్ మాత్రలు వేసుకోవాలి, థైరాయిడ్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి, విటమిన్ డి, B12 సప్లిమెంట్స్ తీసుకోవాలి. అండ్ ఒక 2-3 మంత్స్ అయ్యాక 2-3 నార్మల్ పీరియడ్స్ వచ్చాక మళ్ళీ ట్రై చేయాలి. ఒకే ఒక కేటగిరీని మేము హాస్పిటల్కి వచ్చి మీరు చెక్ చేయించుకోండి, ఏదో తేడాగా అనిపిస్తుంది అని చెప్తాము. వాళ్ళు ఎవరు అంటే వరుసగా 3 మిస్క్యారేజెస్ అయితే. సో 1 ఓకే, 2 కూడా అబ్సల్యూట్లీ ఓకే. బట్ 3వ ప్రెగ్నెన్సీ కూడా 3వసారి ప్రెగ్నెంట్ అయ్యి అది కూడా మిస్క్యారేజ్ అయితే, వరుసగా 3 సార్లు మిస్క్యారేజ్ అయితే ఈ మధ్యలో నార్మల్ ప్రెగ్నెన్సీ అనేది రాకపోతే అప్పుడు వీళ్ళల్లో నిజంగా ఏదో ప్రాబ్లం ఉండి ఉండొచ్చు అని టెస్ట్స్ అవి చేస్తాము. అలాంటి వాళ్ళల్లో కూడా చాలాసార్లు టెస్ట్స్ నార్మలే వస్తాయి. బట్ అలాంటి వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆస్ప్రిన్ అని, బ్లడ్ థిన్నర్స్ అని, కొన్ని రకాల టాబ్లెట్స్ పైన, ఇంజెక్షన్స్ పైన పెడతాము వాళ్ళ ప్రెగ్నెన్సీ నిలబడే ఛాన్స్ పెంచడానికి. సో మిస్క్యారేజ్ ఎందుకు వస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కారణం అంటూ పెద్దగా ఏం ఉండదు. మిస్క్యారేజ్ అయినందుకు పెద్దగా నిరుత్సాహపడాల్సిన అవసరం కూడా లేదు. చిన్న చిన్న లోపాలు ఉంటాయి, థైరాయిడ్ లాంటివి, షుగర్ లాంటివి, విటమిన్ డెఫిషియన్సీ లాంటివి, వాటిని కరెక్ట్ చేసుకోవాలి. అండ్ 3 సార్లు కంటిన్యూస్గా మిస్క్యారేజ్ అయితే తప్ప మీరు వచ్చి టెస్ట్లు అవి చేయించుకోవాల్సిన అవసరం ఉండకూడదు. గర్భిణీ స్త్రీలకి ఆస్తమా ఉంటే అది పుట్టబోయే పిల్లలకి రాదు. బికాస్ ఆస్తమాకి మెయిన్ కారణాలు వేరే ఉంటాయి. అది
వంశపారంపర్యంగా పిల్లలకి ఆస్తమా రావడం లాంటిది ఉండదు. కొంతమందికి డస్ట్ మూలంగా ఆస్తమా వస్తుంది, కొంతమందికి చలి మూలంగా ఆస్తమా వస్తుంది, కొంతమందికి చలి పదార్థాలు తింటే ఆస్తమా వస్తుంది, కొంతమందికి వాళ్ళు పుట్టినప్పుడు ప్రిమెచ్యూర్గా పుట్టి లంగ్ డెవలప్మెంట్లో కొంచెం తేడా ఉంటే ఆస్తమా వస్తుంది. స్మోకర్స్లో కొంతమందికి ఆస్తమా వస్తుంది. సో గర్భిణీ స్త్రీలకి ఆస్తమా ఉంటే అది వాళ్ళ పిల్లలకు వస్తుందా అంటే రాదు. గర్భిణీ స్త్రీలకి టీబీ ఉంటే వాళ్ళ పిల్లలకి టీబీ వస్తుందా అంటే అది కూడా రాదు. బికాస్ టీబీ ఊపిరితిత్తుల్లో ఉంటే అది బేబీకి వెళ్ళదు. బట్ టీబీ ఉన్న స్త్రీలని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవద్దు అంటాము. అండ్ వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉంటే వీలైతే ఆ ప్రెగ్నెన్సీని ఫస్ట్ 2-3 మంత్స్లో ఉంటే తీపించుకోమంటాము. ఎందుకంటే టీబీకి ఇచ్చే మందులు ప్రెగ్నెన్సీకి మంచిది కాదు. సో టీబీ మందులు బేబీకి మంచివి కావు. టీబీ మదర్కు ఉన్న మూలంగా బేబీకి టీబీకి ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. సో అది వరి కాదు. కొంతమందికి టీబీ పొట్టలో ఉంటుంది. అలాంటి వాళ్ళని అస్సలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవద్దు, ఈ టీబీ పూర్తిగా పోయే వరకు అని చెప్తాము. కొంతమందికి ఎస్పెషలీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గర్భాశయంలో టీబీ ఉంటుంది. వాళ్ళకి ఉందని కూడా తెలీదు. వాళ్ళ గర్భాశయము చూసి వీళ్ళకి ఐవీఎఫ్ అది చేద్దాము అని మేము బయోప్సీస్ తీసుకునే టైంలో మాకు గర్భాశయంలో టీబీ కనిపిస్తుంది. అప్పుడు అనుకుంటాము, ఓహో వీళ్ళకి గర్భాశయంలో టీబీ ఉండబట్టి వీళ్ళకి పీరియడ్ ప్రాబ్లమ్స్ అవి వచ్చి ప్రెగ్నెన్సీ రావట్లేదు అని. అప్పుడు కూడా అస్సలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవద్దు అంటాము. అండ్ టీబీ ట్రీట్మెంట్ అయిపోయాక అంతా పోయింది అని చెక్ చేసుకున్నాక అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమంటాము. సో ఒక గర్భవతి టీబీ మెడికేషన్ వేసుకుంటుంది అంటేనే అది వింతగా ఉంది. బికాస్ టీబీ మెడికేషన్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవద్దు అని చెప్తాము. సో ఎవరికైనా ఊపిరితిత్తుల్లో కానీ లేదా ఒంట్లో బాగోకుండా టీబీ ఏమో వెయిట్ తగ్గిపోతుంది, దగ్గు వస్తుంది, నైట్ టైం రోజు లైట్గా ఫీవర్ వస్తుంది అన్న డౌట్ ఉంటే, ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేసుకునేది ఉంటే ఫస్ట్ టీబీ లేదు అని ప్రూవ్ చేసుకుని అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. టీబీ మందులు ప్రెగ్నెన్సీలో అంత సేఫ్ కాదు. గర్భాశయంలో గడ్డ ఉంది లేదు అని తెలుసుకోవాల్సిన అవసరం ఎవరికీ ఉండదు. బికాస్ బాడీలో ఇన్ని పార్ట్స్ ఉన్నప్పుడు నా గర్భాశయంలో గడ్డ ఉందా, నేను ఎలా తెలుసుకోవాలి అన్న ఆలోచన ఎవరికి ఎందుకు వస్తుందో నాకు తెలియట్లేదు. బట్ ఎవరికైనా బ్లీడింగ్ హెవీగా వస్తుంది, వీళ్ళకి ఏదో తేడాగా ఉంది, పీరియడ్ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మాకే డాక్టర్స్కి డౌట్ వస్తుంది, వీళ్ళ గర్భాశయంలో ఏవైనా గడ్డలు ఉన్నాయా, ఆ గడ్డల మూలంగా ఈవిడికి ఇలా బ్లీడింగ్ ప్రాబ్లం ఉందా. సో దీనికి మేము చేసే టెస్ట్ స్కాన్ అంటాము. లేడీస్లో గర్భాశయంలో గడ్డలు ఉన్నాయా లేవా అని కనుక్కోవడానికి మేము చేసే స్కాన్ వెజైనా ద్వారా చేస్తాము. అప్పుడు మాకు గర్భాశయం దగ్గరగా కనిపిస్తుంది, క్లోజప్లో కనిపిస్తుంది. దీన్ని పెల్విక్ స్కాన్ అంటాము, ట్రాన్స్ వెజైనల్ స్కాన్ అంటాము. ఒక మంచి స్కాన్ డాక్టర్ ఇలా స్కాన్ చేస్తే వాళ్ళు క్లియర్గా చెప్పగలరు ఈ గర్భాశయం నార్మల్గా ఉందా లేదా గర్భాశయంలో గడ్డలు ఉన్నాయా. గర్భాశయంలో గడ్డలు ఉన్నంత మాత్రాన వెంటనే కంగారు పడిపోయి ఏదో చేసేయాలి అని ఏమీ లేదు. ప్రతి 4 ఆడవాళ్ళలో ఒకరికి గర్భాశయంలో ఫైబ్రాయిడ్ అనే గడ్డ ఉంటుంది. 25%, 25% ఆడవాళ్ళలో ఈ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. ఫైబ్రాయిడ్స్ ఎందుకు ఉంటాయి అంటే అవి పుట్టుకతోనే ఆ గర్భాశయంలో ఉంటాయి. ఈ మనిషి పెరుగుతున్న కొద్దీ అవి పెరుగుతూ ఉంటాయి. యూట్రస్ గర్భాశయము ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు బాగా పెద్ద సైజ్కి పెరుగుతుంది, మళ్ళీ బేబీ పుట్టాక నార్మల్ సైజ్కి వస్తుంది. మళ్ళీ రెండో ప్రెగ్నెన్సీలో మళ్ళీ పెద్దగా అవుతుంది, మళ్ళీ చిన్నగా అవుతుంది. సో దానికి ఇలాస్టిసిటీ ఎక్కువ. ఎవరన్నా ట్విన్స్తో ప్రెగ్నెంట్ ఉన్నా, ట్రిప్లెట్స్తో ప్రెగ్నెంట్ ఉన్నా 12 నుంచి 15 కిలోల బరువు వరకు సాగుతుంది, మళ్ళీ నార్మల్ అవుతుంది. సో ఇంత ఎలాస్టిసిటీ ఉంటుంది కాబట్టి గర్భాశయంలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ఫైబర్ అక్కడక్కడ చుక్కల్లాగా ఉంటే అవి కొంచెం పెద్దగా అయినప్పుడు వాటిని ఫైబ్రాయిడ్ అంటాము. సో ఈ ఫైబ్రాయిడ్ అనేది ఒక రాయిలాగా చెక్క ముక్కలాగా ఉంటుంది గర్భాశయంలో. వీటితో యూజువలీ ప్రాబ్లం ఏం రాదు, వీటితో ఏ ఇబ్బంది ఉండదు. అండ్ ఇవి అంత తొందరగా క్యాన్సర్ కింద కూడా మారవు.
సో ప్రతి నలుగురిలో ఉండే ఈ గర్భాశయ గడ్డని ఫైబ్రాయిడ్ అంటాము. అది ఉన్నంత మాత్రాన దాన్ని తీపిచ్చేసుకోవాలి లేదా అదేదో క్యాన్సర్ అయిపోతుంది అన్నది అపోహ. యూజువలీ అది ఏ ప్రాబ్లం కాజ్ చేయదు. ఫైబ్రాయిడ్ కానీ గర్భాశయము లోపల వైపు ఉంటే పీరియడ్స్ హెవీగా రావచ్చు లేదా ఆ మనిషికి ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవ్వచ్చు. సో ఎక్కడో 100లో ఒకరికి ఫైబ్రాయిడ్ మూలంగా ఇబ్బంది ఉన్నప్పుడు వెళ్ళి ఫైబ్రాయిడ్ తీయడమో లేదా యూట్రస్ తీయడమో చేస్తాము. చాలామంది గర్భాశయంలో ఫైబ్రాయిడ్ ఉంది, అది మంచిది కాదు, ఆపరేషన్ చేసేయాలి అని కంగారు పడుతూ ఉంటారు. వేరే రకం గర్భాశయ గడ్డలు ఉంటాయి, ఎడినోమయోమా అంటాము. ఇది యూజువలీ 40 దాటిన స్త్రీలలో చూస్తాము. అండ్ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఎడినోమయోమా ఉన్న వాళ్ళకి విపరీతమైన పీరియడ్ పెయిన్ ఉంటుంది, హెవీ బ్లీడింగ్ అవుతుంది. యూజువలీ 40 దాటాక ఈ సిమ్టమ్స్ కనిపెడతాము. అండ్ ఎవరికైనా 40 ఏళ్ళ వరకు బాగున్నారు బట్ ఆ తర్వాత పీరియడ్ చాలా పెయిన్ఫుల్గా చాలా హెవీగా వస్తుంది అంటే ఈ ఎడినోమయోమా అనే గడ్డ ఉందేమో చెక్ చేసుకుంటాము. ఇది కూడా పెల్విక్ స్కాన్లో తెలిసిపోతుంది. ఇంకొక రకం యూట్రైన్ గడ్డలు, గర్భాశయ గడ్డలు ఉంటాయి, వాటిని పాలిప్స్ అంటాము. పాలిప్ గర్భాశయం మధ్యలో లోపల వస్తుంది. ఇది ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా పీరియడ్స్ హెవీగా ఉంటాయి. పీరియడ్ మధ్యలో బ్లీడింగ్ కనిపిస్తుంది, వైట్ డిశ్చార్జ్ కనిపిస్తుంది. ఒక్కొక్కసారి వైట్ డిశ్చార్జ్లో బ్యాడ్ స్మెల్ కూడా రావచ్చు. ఈ పాలిప్ అనే గడ్డ ఉంటే మటుకు ఖచ్చితంగా గర్భాశయంలోకి వెళ్ళి కెమెరా ద్వారా దాన్ని చూసి తీసేస్తాము, పాలిపెక్టమీ అంటాము. సో గర్భాశయంలో గడ్డలు వచ్చేది ఉంది లేదు మన కంట్రోల్లో ఉండదు. వాటిని నివారించడానికి మనం ఏమీ చెయ్యలేము. అది పుట్టుకతో ఉండే ఫైబ్రాయిడ్ గడ్డ అయితే ఉంటుంది, తర్వాత వచ్చే ఎడినోమయోమా పాలిప్స్ వచ్చేది ఉంటే వస్తాయి, లేకపోతే లేదు. మీకు పీరియడ్స్లో తేడా ఉంటే మీ గైనకాలజిస్ట్ టెస్ట్ చేసి కనుక్కుంటారు ఈ గర్భాశయంలో ఏదైనా ఉందా లేదా అని. బట్ అగైన్ ఇందాక మనం గర్భాశయ క్యాన్సర్ గురించి డిస్కస్ చేశాము. షుగర్ ఉన్న వాళ్ళలో, లావుగా ఉన్న లేడీస్లో, పీసీఓడి ప్రాబ్లం ఉన్న లేడీస్లో ఈ గర్భాశయము లోపల వచ్చే పాలిప్స్ ఎక్కువగా చూస్తాము. సో ఎవరికన్నా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పీరియడ్ మధ్యలో ఇష్యూస్ వస్తున్నాయి లేదా పీరియడ్ హెవీగా వస్తుంది అంటే మీరు ఆలోచించాలి గర్భాశయంలో ఏదన్నా తేడా జరుగుతుందేమో. వెళ్ళి డాక్టర్ని సంప్రదిస్తే స్కాన్ ద్వారా ఇవి ఉంటే కనుక్కుంటారు. ఈ వైట్ డిశ్చార్జ్ అనే ప్రాబ్లంతో ఎంతోమంది వస్తారు, చాలా బాధపడుతూ ఉంటారు. ఈ వైట్ డిశ్చార్జ్ అనే కామన్ ప్రాబ్లం అండి, మా గైనకాలజిస్ట్ చూసే వాటిలో మోస్ట్ కామన్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. బేసికలీ నేను ఒక్కటే విషయం చెప్పదలుచుకున్నాను, వైట్ డిశ్చార్జ్ ఈజ్ కామన్. వైట్ డిశ్చార్జ్ రాని స్త్రీ ఉండదు. సో వైట్ డిశ్చార్జ్ అందరికీ వస్తుంది. ఆ వైట్ డిశ్చార్జ్లో చెడు వాసన ఉన్న, దురద ఉన్న మీరు ఖచ్చితంగా మా దగ్గరికి రావాలి. బికాస్ చెడు వాసన ఉంటే దాని అర్థము బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉంది వజైనాలో, లేదా గర్భాశయంలో ఏదో పాలిప్ లాంటిదో ఏదో పెరుగుతుంది, అది కుళ్ళిపోయి ఆ రకం వాసన వస్తుంది అని అర్థము. వైట్ డిశ్చార్జ్లో దురద ఉంటే లేదా పుల్లటి పండిపోయిన పండు లాంటి వాసన, తీయటి వాసన లేదా పులుపు వాసన అండ్ దురద ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్. అది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేకపోతే వజైనా అంతా మంట పుట్టినట్టు, వాసినట్టు, ఉబ్బినట్టు, నొప్పిగా, డ్రైగా, ఇరిటేటింగ్గా ఉంటుంది. సో వైట్ డిశ్చార్జ్లో చెడు వాసన ఉన్నా లేదా దురద ఉన్నా వచ్చి చూపించుకోండి. చాలామంది నా వైట్ డిశ్చార్జ్లో అదో రకమైన స్మెల్ వస్తుంది, నాకేదో అయిపోతుంది అని వస్తారు. వాళ్ళని ఎగ్జామిన్ చేస్తే మాకేమీ అక్కడ స్మెల్ తెలీదు. అండ్ ఎవరైనా వెజైనా నుంచి వచ్చే వైట్ డిశ్చార్జ్లో ఒక రకమైన బాడీ ఓడర్ ఉంటుంది. బ్యాడ్ స్మెల్ అంటే బాడీ ఓడర్ కాదు మేము అనేది. బ్యాడ్ స్మెల్ అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే కుళ్ళిపోయిన వాసన వస్తుంది. నిజంగానే మీరు బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత లేదా మీ పక్కన కూర్చోడానికి కూడా ఎవరన్నా హెసిటేట్ చేస్తారు, అదేంటి వీడి దగ్గర ఇలాంటి వాసన వస్తుంది అన్నంత సివియర్గా ఉంటుంది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే. అలాంటి వాసన ఉంటే 100% మీరు వచ్చి చూపించుకోవాలి. కొంతమంది వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంది, దాని మూలంగా నడుములు గుంజేస్తున్నాయి, దాని మూలంగా నాకు బాగా
వీక్ అయిపోతున్నాను అంటారు. వైట్ డిశ్చార్జ్ మూలంగా నడుము నొప్పి రాదు. వైట్ డిశ్చార్జ్ మూలంగా మనిషి వీక్గా అవ్వరు. దీని కథ ఏంటి అంటే, ఎగ్ రిలీజ్ టైంలో వైట్ డిశ్చార్జ్ నీళ్ళగా జిగురుగా వస్తుంది. బికాస్ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో బాడీ మీకు ఇండికేట్ చేస్తుంది, ఎగ్ రిలీజ్ అయ్యింది, ఈ టైంలో సెక్స్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అది న్యాచురల్ లూబ్రికెంట్, మీ బాడీ ఎంకరేజ్ చేస్తుంది, దిస్ ఈజ్ అ టైమ్ టు గెట్ ప్రెగ్నెంట్ అని. అండ్ ఎవరికైనా పీరియడ్ లేట్ అయితే, పీరియడ్ బ్లడ్ రావాల్సిన టైంలో రాకపోతే ఆ యూట్రస్ వైట్ డిశ్చార్జ్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది. సో పీరియడ్ లేట్ అయినప్పుడు కూడా వైట్ డిశ్చార్జ్ వస్తుంది. పీరియడ్ లేట్ అయిన మూలంగా యూట్రస్ హెవీగా ఉంటుంది. యూట్రస్ హెవీగా ఉండటం మూలంగా పొత్తి కడుపులో నొప్పి, బ్యాక్ ఏక్ వస్తాయి. సో పీరియడ్ లేట్ అయిన మూలంగా నీరసంగా ఉంటుంది, బాడీ హెవీగా అనిపిస్తుంది, చిరాగ్గా ఉంటుంది, పొత్తి కడుపులో నొప్పి ఉంటుంది, బ్యాక్ ఏక్ ఉంటుంది. అండ్ పీరియడ్ లేట్ అయిన మూలంగా వైట్ డిశ్చార్జ్ వచ్చేస్తుంది పీరియడ్ బ్లడ్ ప్లేస్లో. సో వైట్ డిశ్చార్జ్ మూలంగా ఎవరికి పర్సే వీక్నెస్ అది ఉండదు. ఏదో గైనకలాజికల్ ఇష్యూ మూలంగా పీరియడ్స్ టైం టు టైం రాక లేదా ఎగ్ రిలీజ్ టైంలో ఈ వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా చూస్తాము. అండ్ ఎవరైనా సరే వైట్ డిశ్చార్జ్లో బ్లడ్ స్టెయిన్స్, వైట్ డిశ్చార్జ్ పైన ఎర్రటి మరకలు కనిపిస్తే మట్టుకు అది క్యాన్సర్ లక్షణము. వాళ్ళని ఖచ్చితంగా వచ్చి చూపించుకొని ప్యాప్స్మియర్ అది చేయించుకోమంటాము. సో వైట్ డిశ్చార్జ్తో ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ మిమ్మల్ని మీరు అడగాల్సిన క్వశ్చన్, చెడు వాసన ఉందా, అందులో రక్తం మరకలు ఉన్నాయా, ఆ వైట్ డిశ్చార్జ్లో పెరుగు లాంటి చేంజెస్ గడ్డలుగా లేదా నీళ్ళగా వచ్చి దొరదుందా, ఇలాంటివి ఉంటే గైనకాలజిస్ట్ని సంప్రదించండి.